టీమిండియా చరిత్ర తిరగరాసింది. ఐసీసీ ఫైనల్ మ్యాచ్లను అహ్మదాబాద్ స్టేడియంలో గెలవదు అన్న సెంటిమెంట్ను చెరిపేసింది. అలాగే ఇంతవరకు ప్రపంచంలో ఏ జట్టు కూడా వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. అలాగే ఏ జట్టు కూడా టీ20 వరల్డ్ కప్ 3 సార్లు గెలవలేదు. అలాగే ఆతిథ్య జట్టు ట్రోఫీ ఇంతవరకు గెలవలేదు. వీటన్నింటినీ ఈరోజు మ్యాచ్ గెలుపుతో చెరిపేసింది. అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ బౌలర్లను షేక్ చేశాడు. మరో ఓపెనర్ చాటా న్యూజిలాండ్ టీమును చెరిగేశాడు. ఇషాన్ బ్యాటింగ్తో ఇరగదీశాడు. దీంతో టీమిండియా 300 పరుగులు కూడా చేస్తుందేమో అనిపించింది. కానీ నీసం వేసిన ఒకే ఓవర్లో 3 వికెట్లు పడడంతో 20 ఓవర్లకు 255 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ తిరిగిన న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 96 పరుగుల తేడాతో గెలిచి మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. మొదటగా బ్యాటింగ్ దిగిన ఇండియాకు ఫైనల్లో ఓపెనర్లు ఇరగదీశారు. అహ్మదాబాద్లో ఇండియన్స్ను సైలెంట్ చేస్తామని, ఇండియా హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది కాబట్టి ప్రెజర్లో ఉంటుందని న్యూజిలాండ్ కెప్టెన్ అన్నాడు. కానీ మన ఓపెనర్లు కొట్టిన దెబ్బలకి న్యూజిలాండ్ టీం సైలెంట్ అయిపోయింది. ప్రెజర్లోకి న్యూజిలాండే వెళ్లాల్సి వచ్చింది. టీ20లో నెంబర్ 1 ర్యాంకులో ఉన్న అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్లో తొలిసారి తన స్థాయికి తగ్గట్టుగా ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే 50 రన్లు బాదేశాడు. మరోవైపు ఇంకొక ఓపెనర్ సంజు కూడా గట్టిగానే ఆడుతుండడంతో కేవలం పవర్ ప్లే ముగిసేసరికి 92 పరుగులు టీమిండియా చేసేసింది. అలాగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓపెనర్లు కొట్టిన అతిపెద్ద పార్ట్నర్షిప్గా రికార్డును టీమిండియా సాధించింది. 247 స్ట్రైక్ రేటుతో 21 బంతుల్లో 52 పరుగులు చేసి అభిషేక్ అవుట్ అయ్యాక వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అభిషేక్ శర్మకు ఏమాత్రం తీసిపోకుండా ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు ఇషాన్ బాదేశాడు. ఇక మరో ఓపెనర్ సంజు శాంసన్ వరుసగా 3వ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్లో వరుసగా 3 సిక్సర్లు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు కొట్టిన సంజు టీ20 వరల్డ్ కప్ ఒక ఎడిషన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. గత 2 సార్లు తప్పినా ఈసారి ఖచ్చితంగా సెంచరీ కొట్టేస్తాడు అనుకున్న టైంలో నీసం బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అదే నీసం బౌలింగ్లో అదే ఓవర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అవడంతో 300 పరుగులు చేస్తుందో అనుకున్న టీమిండియా రన్ రేటు బాగా పడిపోయింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో శివం దూబే 24 పరుగులు చేయడంతో టీమిండియా 255 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో నీసం 3 వికెట్లు తీసుకోగా హెన్రీ, రచిన్ రవీంద్ర ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన కివీస్ బ్యాట్స్మెన్లు ఒత్తిడిని తట్టుకోలేక ఒక్కొక్కరు అవుట్ అయిపోయారు. పవర్ ప్లేలోనే ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయ్యారు. సెమీఫైనల్లో అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్లు అందుకుంటే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 3 అటువంటి క్యాచ్లే పట్టేశాడు. ఆ తర్వాత నుండి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు వరుసగా అవుట్ అయిపోతూ వచ్చారు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లో టిమ్ షెఫర్డ్ 26 బంతుల్లో 52 పరుగులు, న్యూజిలాండ్ కెప్టెన్ శాంటర్న్ 35 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. టీమిండియా బౌలర్ బుమ్రా 4 వికెట్లు తీసి టీ20 వరల్డ్ కప్లో 40 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్లుగా రికార్డు సాధించాడు. అక్షర్ పటేల్ 3, పాండ్యా, వరుణ్, అభిషేక్ ఒక్కొక్క వికెట్ తీశారు. ఇటువంటి మరిన్ని మీకు నచ్చే ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.